ఓహో, ఈ పిల్లలంతా నాశనం చేసేశారు. వీళ్ళు ఇలా ఉంటే నేను ట్రిప్ కి ఎలా వెళ్ళను? బాల్ స్వింగ్ అవ్వాలంటే ఉండాలి గ్రిప్పు. మిస్ కట్కర్, మీరు భయపడకుండా వెళ్ళండి ట్రిప్. కొట్టండి చప్పట్లు. ఇలా చూడు, నీ సొల్లు మాటల వల్ల మిస్ కట్కర్ తన చేతులతో నీ మొహం మీద స్టాంపు వేస్తారు. ఒకసారి చూడు, క్రూరమైన మంటలాగా ఎలా ఉన్నారో. ఏమైంది మిస్ కట్కర్? ఈ పిల్లలు తలకాయ నొప్పులా తయారయ్యారు. ఎండాకాలంలో దొరుకుతుంది మామిడికాయ, పిల్లలన్నాక తింటారు తలకాయి. కొట్టండి చప్పట్లు. ఇలా చూడు, నువ్వు ఇచ్చే స్పీచ్లకి జనాలు చప్పట్లు కొడతారా ఏమిటి? ఎందుకు నా బుర్ర తింటావు? ఆల్రెడీ నా పిల్లలు నా బుర్ర తినేశారు. చూడండి కన్నా సార్, నేను ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్తున్నాను. కానీ పిల్లలేమో చిచ్చడి పిడుగుల్లా తయారయ్యారు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? నీళ్ళల్లో పెడతారు హీటర్. ఇలా చూడు, ప్రాబ్లం వీళ్ళతో కాదు, పిల్లలతో. ఇది కాస్త నువ్వు నీ బుర్రలోకి ఎక్కించుకో. ప్రాబ్లం బుర్రలోకి వెళ్ళిందంటే ఆన్సర్ నోట్ల నుంచి వచ్చేస్తుంది. త్వరగా చెప్పు, నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. వాటర్ హీట్ ఎక్కాలంటే కావాలి హీటర్, పిల్లలు కూల్ అవ్వాలంటే కావాలి బేబీ సిట్టర్. కొట్టండి చప్పట్లు. బేబీ సిట్టర్, బేబీ సిట్టర్, బేబీ సిట్టర్. వావ్, సూపర్ ఐడియా ఇది. వాడి ఐడియా కోడిగుడ్డు లాంటిది, దాని సొల్యూషన్ ఆమ్లెట్ లాంటిది. నా సొల్యూషన్ వినండి, నా దగ్గర ఒక బేబీ సీటర్ ఉన్నాడు. వావ్, మీరు వాడిని ఇంటికి తీసుకొచ్చేయండి. నేను బయలుదేరతాను. ప్రశాంతంగా ట్రిప్ కంప్లీట్ చేసి వస్తాను. బాయ్. ఆలోచించండి, బేబీ సిట్టర్ వస్తే మనం ఆడుకోవడానికి ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు. టైం కి తినాలి, టైం కి పడుకోవాలి. వాడు మేడం కి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. మన మంచి రోజులు అయిపోయాయి, చలిలో వేసుకోవాలి స్వెటరు. మన కోసం వస్తున్నాడు బేబీ సీటరు, అర్థమైందా? నందు, మీ అందరి బంధువు. హే, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బేబీ సిట్టర్ వస్తున్నాడని న్యూస్ విన్నాక ఎనర్జీ లెవెల్స్ పడిపోయాయి. అవు నందు, నేనే మీ బేబీ సిట్టర్. బేబీ సిట్టర్ కంటికి ఏమైంది? కంటికా బాబీ బిల్డర్ పిల్లోడి వల్ల డ్యామేజ్ అయ్యింది. వాళ్ళ పిల్లల వల్ల ఇలా అయిందా? బాబీ బిల్డర్ పిల్లల్ని బాగా చూసుకున్నాను కదా, అందుకే బాబీ నన్ను మెచ్చుకున్నాడు. తర్వాత కంటికి ఒకటి ఇచ్చుకున్నాడు. అది మెచ్చుకున్నది కాదు, వాడు కొట్టుంటాడు. నువ్వు బేబీ సిట్టింగ్ కి అసలు పనికి రావు. వీడైతేనే బేబీ సిట్టర్ కి బాగుంటాడు. మంచోడు నందు, మనం ఎంచక్కా ఆడుకోవచ్చు. అవు నందు, పండ్లో ఎవరికి అవ్వదు పందు. నేను చెప్పినట్టు వినకపోతే ఫోన్ కాల్ డైరెక్ట్ గా కట్కర్ మేడం కి వెళ్తుంది. ఇదిగో బాబు నందు, నువ్వు ట్రెండువి కాదు, సెండువి కాదు, బెండువి కూడా కాదు. మరి ఏంటి? నువ్వు మా ఫ్రెండ్వి. మన ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకుందాం. అవు, నా బుర్ర బోజు పట్టింది అనుకున్నారా? నేనేవి డాంకీని కాదు. అవును, డాకీని నేను కదా. అవును, కానీ అది బన్నీకి అర్థం కావట్లేదు. నేను బేబీ సిట్టర్ని. నోరు మూసుకొని నేను చెప్పింది వినండి. ఇప్పుడు మీరందరూ వెళ్ళి పడుకోండి. ఓకే. అరే, ఈ టైంలో ఏంటో శబ్దం? క్లాసికల్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? బాగుంది కదా? పడుకునే టైంలో ఈ గోలేంటి? ఆపుదాన్ని. ముందు దాన్ని ఆపు, తలపోటు వస్తుంది. లైట్ మ్యూజిక్ లేదంటే నాకు నిద్ర పట్టదు. ఏంటి సౌండ్ చేస్తున్నాడు? ఐడియా వచ్చింది, ఈ లైట్ అండ్ సౌండ్ ఆర్పేస్తాను చూడండి. ప్రశాంతంగా నిద్రపోండి. త్వరగా లైట్ ఆన్ చేయి.
దెయ్యం పట్టిందా నీకు? దెయ్యం పట్టడం కాదు, నాకు భయం పుట్టింది. లైట్ మ్యూజిక్ లేదంటే నాకు భయం పుడుతుంది. భయంలో నువ్వు నవ్వుతావా స్టూపిడ్ ఫెలో? భయంతో నాకు నవ్వొస్తాది. మరి నీకు నవ్వు వస్తే అప్పుడేం చేస్తావు? అప్పుడు నేను అరుస్తాను, లైట్ అండ్ మ్యూజిక్ ఆన్ చేయండి. అరే మేమెలా పడుకోవాలి? ఓకే, లైట్ ఉండని, మ్యూజిక్ ని ఆఫ్ చేసి మీ ఒడిలో పడుకోబెట్టండి. అరే బేబీ సిట్టర్వి నువ్వే. అవు, నేను కూర్చుంటేనే బేబీ సిట్టర్ని, అదే నేను పడుకుంటే బేబీని. నాకు జోకటండి ప్లీజ్. అమ్మా అమ్మా. నేను పాడేది లాలిపాట, ఇక నువ్వు ఆడలేవు నీ ఆట. నేను పాడేది లాలిపాట, ఇక నువ్వు ఆడలేవు నీ ఆట. నా లాలిపాట. అరే నందు, ఎందుకు అరుస్తున్నావు? అరే అరస్తలేదు, నేను గురక పెడుతున్నాను. నన్నెందుకు నిద్రలేపావు? పోరాటం అంటే పారిపోతాడు, కానీ గురకకి మాత్రం ఏం తక్కువ లేదు. అర్థమైందా? నందు, నువ్వు లైట్ వేసుకుని మ్యూజిక్ పెట్టుకొని పడుకో. అరే మనం ఎక్కడ పడుకుంటాము? మనం వెళ్ళి డ్రాయింగ్ రూమ్ లో పడుకుందాం గానీ పదండి. లేవండి, ఇప్పుడేమైంది? టాయిలెట్ కి వెళ్ళాలి. అయితే వెళ్ళు. ఒక్కడినే వెళ్ళాలంటే భయం వేస్తుంది. అరే నువ్వు బేబీ సిట్టర్ అని తెలుసా? అవు, అందుకే నాకు తోడు రండి. రండి, వరద పొంగుతోంది. అదిగో బాత్రూమ్, వెళ్ళు, నేను బయటే ఉంటాను. Playing time. ఇదిగో చూడు, లాగి పెట్టి కొట్టారనుకో బేబీ సిట్టర్ కి సిట్టింగ్ ప్రాబ్లం వస్తాది. నేను బేబీ సిట్టర్, నేను చెప్పిన మాట మీరు వినాలి. ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నుంచోండి, కదలండి, ఆడండి, అంతాక్షరి ఆడుకుందాం. నువ్వు చీటర్వి కాదు, హీటర్వి కాదు, పీటర్వి కాదు, నువ్వు అసలు బేబీ సిట్టర్వే కాదు. అవును, నేను బేబీ సిట్టర్ని. అరే నువ్వేం బేబీ సిట్టర్వి? నీకు అసలు బుర్రుంటే ఆడడానికి అవుట్డోర్ గేమ్లు సజెస్ట్ చేసేవాడివి. దొంగ పోలీస్ ఆడుకుందాం, దొంగవి నువ్వే. ఓకే మేం వెళ్ళి దాక్కుంటాం, నువ్వు 10 లక్షల అంకెలు లెక్క పెట్టు. ఓకే. ఇడియట్, 10 లక్షలు కాదు 10 అంకెలు లెక్క పెట్టాలి. డాంకీ, మనం తప్పించుకోవడానికి 10 లక్షల అంకెల్ని లెక్క పెట్టమని చెప్పాను. ప్రశాంతంగా నిద్రపోవచ్చని. అర్థమైందా లేదా? నీకు అసలు బుర్ర అనేది లేదు. నీకు బుర్రుంది కదా, అటు ఇటు వెళ్ళిపోయి సైలెంట్ గా పడుకుందాము. నందు కనిపెట్టలేడు. ఎనిమిది, 9, 10 నేను వచ్చేస్తున్నా. అవును, ఎక్కడున్నారు? వీడు బేబీ సిట్టర్ కాదు, మెయిన్ థియేటరు. వీడికి అసలు బుర్ర లేదు. ఇడియట్ నేను, కానీ డాంకీని కాదు. నాకు మీ ప్లాన్ అంతా తెలుసు. సరే, ఇంకొక ఛాన్స్ ఇస్తాను. బంతి కొట్టే ఆట ఆడుకుందాం. లేదు లేదు, నువ్వు నన్ను ఒక్కడనే కొడతావు. నోను, బాల్ ఎవరి దగ్గర ఉంటుందో వాడే కొడతాడు. స్టార్ట్.
నందు ఏం చేస్తున్నావు నువ్వు? మేడం ఒక సాడిస్ట్ని తీసుకొచ్చి మా అందరికి తగిలించారు మేడం. అర్థమైందా? ఈ నందుగాడు మమ్మల్ని రాత్రి అంతా పడుకోనివ్వలేదు, టార్చర్ పెట్టాడు. అసలు నందు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేనే మంచోన్ని, బుజ్జిగాన్ని, పిల్లోన్ని, బేబీ సిట్టర్ని. మా బేబీ సిట్టర్ కోసం నందు లేడు. రివర్స్ లో మేమే వీడికి బేబీ సిట్టింగ్ గా ఉన్నాం. ఐఎమ్ సో సారీ పిల్లలు. డాక్టర్ బాలు చెప్పారు బేబీ సిట్టర్ తెలుసని. నేను అస్సలు అనుకోలేదు నందువే బేబీ సిట్టర్ అని. గుడ్ మార్నింగ్. హ? ఏమిటి గుడ్ మార్నింగ్? మీరు నందుని బేబీ సిట్టర్ గా పంపించారా? చూడండి మా పిల్లల్ని ఎలా ఇబ్బంది పెట్టాడో. ఈడియట్ నందు, అది నేను కాదు, మీరు వాడినానండి. కాపాడండి.